This video is for Gita Olympia 2025 గో సేవ నిమిత్తము ఈ వీడియో తీస్తున్నాము. గోవులు మనకి అత్యంత పవిత్రమైనవి. గోపూజ వల్ల, గో సేవ వల్ల సకల దేవతలను ఆరాధించినట్లు అవుతుంది. ఎన్నో పాపాలు నశిస్తాయి. అలాగే గోమూత్రము, గోమయముతోటి మనకు ఇంట్లో శుద్ధి కోసమని కూడా వాడతారు. ఆధ్యాత్మికంగా ప్రశాంతంగా ఉంటుంది గోసేవ వల్ల. ఇంకా మందులలో కూడా మనకి వైద్యానికి కూడా గోమయాన్ని, పంచగవ్యాన్ని వాడుతున్నారు. పంచగవ్యం అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమూత్రము, 2 గోమయం, ఇవన్నీ పంచగవ్యాలండి. ఇవి మన జీర్ణక్రియను చాలా శుద్ధి చేస్తాయి. శుద్ధి చేసి అలాగే ఉత్తేజాన్ని కలిగిస్తాయి మన శరీరాన్ని. ఇది ఎంతో ముఖ్యమైనది. అట్లాగే ఇంట్లో శుద్ధి కోసం కూడా గోమయాన్ని, గోమూత్రాన్ని సాంప్రదాయ కుటుంబాల్లో చక్కగా వాడుతున్నారు. చిన్నపిల్లలకు కూడా పాలు, ఆవు పాల వల్ల, ఆవు పెరుగు, ఆవు నెయ్యి పెట్టడం వల్ల చాలా ఆరోగ్యం, మళ్ళీ ఉల్లాసంగా ఉంటారు. సో ఇలాంటి గోవులను రక్షించుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఒక్కరూ, పిల్లలు, పెద్దలు, పిల్లలు అందరూ వీలైనప్పుడు గోశాలకు వచ్చి చక్కగా ఇక్కడ గోదాన, మిగిలిన గో సంరక్షణకు సంబంధించిన వాటికి ఎంతో కొంత తోచినంత డబ్బును విరాళంగా ఇచ్చి ప్రతి ఒక్కరూ గో సంరక్షణకి పాటుపడాలి. మన పాపాలు హరింపజేసుకోవాలి. మన గోపాలకృష్ణుడు అంటే మన కృష్ణయ్య, భగవద్గీతను చెప్పిన కృష్ణయ్య కూడా చిన్నతనంలో గోవులని గోపాలుడిగా పెరిగాడు. గోవులతోటే తిరిగాడు. ఆయనకి గోవులు అంటే చాలా ఇష్టం. అలాంటి కృష్ణుడి సేవ, గోసేవ చేస్తే మనం కృష్ణుడి సేవ చేసినట్టు భావించాలి. సో మనందరం హిందూగా పుట్టిన ప్రతి ఒక్కరూ గోవులను కాపాడుకునే ఈ గొప్ప కార్యక్రమానికి చేయూతనిద్దాం. అందరికీ జై శ్రీకృష్ణ, జై గోమాత.